లవ్ జిహాద్ ఈ పేరు దేశ ప్రజలకు సుపరిచితమే. ఇప్పుడు కొత్తగా ఓట్ జిహాద్ తెరపైకొచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఓట్ జిహాద్ సంచలనం రేపుతోంది. ఓట్ జిహాద్ కింద దాదాపు 125 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టుగా ఈడీ భావిస్తోంది. మాలేగావ్, ముంబై, గుజరాత్లోని అహ్మదాబాద్ లో తాజాగా ఈడీ జరిపిన దాడుల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 2200 లావాదేవీలను ఈడీ పరిశీలించింది. లవ్ జిహాద్ ఈ పేరు దేశ ప్రజలకు సుపరిచితమే. ఇప్పుడు కొత్తగా ఓట్ జిహాద్ తెరపైకొచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఓట్ జిహాద్ సంచలనం రేపుతోంది. ఓట్ జిహాద్ కింద దాదాపు 125 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా ఈడీ భావిస్తోంది. మాలేగావ్, ముంబై, గుజరాత్లోని అహ్మదాబాద్ లో తాజాగా ఈడీ జరిపిన దాడుల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 2200 లావాదేవీలను ఈడీ పరిశీలించింది. లవ్ జిహాద్ ఈ పేరు దేశ ప్రజలకు సుపరిచితమే. ఇప్పుడు కొత్తగా ఓట్ జిహాద్ తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ ఓట్ జిహాద్ సంచలనం రేపుతోంది. ఓట్ జిహాద్ కింద దాదాపు 125 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా ఈడీ భావిస్తోంది. మాలేగావ్, ముంబై, గుజరాత్లోని అహ్మదాబాద్ లో తాజాగా ఈడీ జరిపిన దాడుల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. 2200 లావాదేవీలను ఈడీ పరిశీలించింది. మొహమ్మద్ సిరాజ్ పేరుతో తెరిచిన ఖాతాలో 112 కోట్ల రూపాయలు డిపాజిట్ అవగా అందులో 111 కోట్ల రూపాయలను విత్డ్రా చేసుకున్నారు. మరో 14 కోట్ల రూపాయలను చెక్కుల రూపంలో విత్డ్రా చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. వీటిలో 9.5 కోట్ల రూపాయలను హవాలా రూపంలో ముంబై తరలించినట్లు భావిస్తున్నారు. ఈ డబ్బులను ఎన్నికల కోసమే వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇక పరారీలో ఉన్న కీలక నిందితుడు మహమ్మద్ సిరాజ్ తో పాటు బ్యాంకు మేనేజర్ ని పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు ఖాతాలను తెరవడానికి సిరాజ్ మోసపూరిత పద్ధతులను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నివేదికల ప్రకారం మొక్కజొన్న సాగు కోసం తనకు డబ్బు అవసరమని పేర్కొంటూ రైతులు ఖాతాలు తెరవడం ద్వారా వారికి సహాయం చేయాలనుకుంటున్నట్లు సిరాజ్ భరోసా ఇచ్చాడు.